హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క 6 పథకాల డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఏ పథకాలు తీసుకొస్తుంది, ఏ పథకాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుంది, ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఛానల్లో కంటెంట్ నచ్చిన విధంగా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి పలు అప్డేట్స్ అయితే తీసుకొచ్చేది ఉందండి. వరుసగా ఈ పథకాలన్నీ కూడా ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి అయితే రిలీజ్ చేయబోతుంది. ఏ పథకాలు తీసుకొస్తుంది అని చెప్తాను ఇప్పుడు. సో ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో జూన్ 12, 13 ఆ తేదీల్లో అయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ కూడా 14,000ని 3 విడతల్లో డివైడ్ చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే తల్లికి వందనం పథకం కన్నా ముందే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామనేది చెప్పారు. ఎవరైతే ఎలిజిబిలిటీ అయిన రైతులు ఉంటారో సో తప్పకుండా వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది. సో ఈ సంవత్సరం సంబంధించి అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉందండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఓల్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ చేస్తారండి తప్పకుండా. సో మీరైతే ఈకేవీసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా ఈకేవీసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేది గరిష్టంగా ఒక కుటుంబానికి సంబంధించి ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 అయితే డబ్బులు అయితే పొందొచ్చండి. ఆ యొక్క డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఈ విధంగా మీరు అప్లై చేసుకోలేండి. అప్పుడే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి. లేదంటే కనుక డబ్బులు అయితే రావండి. గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నాను, కంపల్సరీ ఈ మిస్టేక్లు అయితే అసలు చేయొద్దండి. తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తుందండి. సో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో అంటే ఓసీల్లో సో డబ్బున్న వారిలో మనకి చాలామంది డబ్బున్నవారే కాదండి ఓసీల్లో. సో పేదలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల కన్నా కిందకైతే ఉండవలసి అయితే ఉంటుందండి. బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటారండి. అంటే ఇలా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా వాళ్ళ ఓసీ కేటగిరీలోకి వచ్చినా సరే వారికి అయితే ఇస్తారండి ఈ యొక్క పథకాన్ని. ఈ రంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రధానంగా సో ఒకే కుటుంబానికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 15,000 చొప్పున సంవత్సరానికి అయితే జమ చేయబోతుంది. అయితే ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 డబ్బులు ఏ విధంగా పొందాలంటే సో ఎవరైతే స్కూల్స్లోని ప్రైమరీగా చదువుతుంటారో విద్యార్థులు వారికి సంబంధించి ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఆధార్ కార్డు కంపల్సరీ యాక్యురేట్గా అయితే ఉండాలండి. ఫోన్ నెంబరు, అడ్రస్ అన్నీ కూడా మీరు అయితే యాడ్ చేసుకుని అయితే రెడీగా అయితే పెట్టుకోండి. దీంతో పాటే వారి యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ముందుగానే తీయించుకుని అయితే పెట్టుకోండి. ఇక రేషన్ కార్డు అయితే కుటుంబానికి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే రేషన్ కార్డుని ఫ్యూచర్లో అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకైతే తీసుకోము అని చెప్తున్నారు రేషన్ కార్డుని. అంటే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. సో ఇప్పుడు ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వీటికి సంబంధించి చూసుకుంటే కనుక రేషన్ కార్డు అనేది అవసరమండి. ఎందుకంటే సో రేషన్ కార్డు అనేది వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, వారు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి ఎక్స్పెన్సివ్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలిపే ఒక కార్డులో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి రేషన్ కార్డుని అయితే ఒక సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వైట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సంక్షేమ పథకాలు అప్లై చేసుకునే టైంలో రేషన్ కార్డు తీసుకోవడం, దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకోవడం, ఇక దీంతో పాటే వారు చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారండి. ఒకవేళ కనుక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు వారికి సంబంధించి 10th క్లాస్ మార్క్ లిస్టు మెమోని అయితే తీసుకుంటారండి. అదేవిధంగా వారికి సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,
ఇవైతే ప్రధానంగా అయితే తీసుకుంటారండి. 2 పాస్పోర్ట్స్ ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇక తల్లిదండ్రులకు సంబంధించి అంటే తల్లికి వందనం పథకం కాబట్టి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి. తల్లికి సంబంధించి ఆధార్ కార్డు అయితే తీసుకుంటారండి. తండ్రికి సంబంధించి ఆధార్ కార్డు అయితే తీసుకుంటారండి. కంపల్సరీ ప్రాపర్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక తల్లి అప్లై చేయలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక తండ్రి యొక్క బ్యాంక్ అకౌంట్ వారి యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుంటారండి. ఒకవేళ కనుక లేనట్లయితే కనుక తల్లిదండ్రులు గార్డియన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చే టైంలో కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెప్పేసి 1కి 10 సార్లు అయితే ఆలోచించుకోండి. ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంక్ అకౌంట్కి అయ్యిందో దాన్ని అయితే ఇవ్వండి. ఒకవేళ కనుక మీరు మిస్టేక్ చేసినట్లయితే కనుక మీకు సంబంధించి ఆధార్ కార్డుకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో అని చెక్ చేసుకోండి. ఆ తర్వాతే మీరైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఈ పథకానికి అప్లై చేసే టైంలో గ్రామ వార్డు సచివాలయాల్లో అక్కడైతే ఇవ్వండి. సో 1కి 2 సార్లు అయితే ఆలోచించుకోండి ఒక పథకానికి అప్లై చేసుకునే టైంలో. సో ఖచ్చితంగా స్కూల్స్లో అయితే 75% అటెండెన్స్ అయితే చూస్తామని చెప్తున్నారండి. 75% అటెండెన్స్ లేదు అంటే కనుక ఈ యొక్క పథకం అనేది మీకు ఒక్కసారి వచ్చినా సరే రెండోసారి అయితే రాదండి, ఆపేస్తారు. మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. 6 నెలలకి లేదా 7 నెలలకి మీ యొక్క డేటా అనేది యావరేజ్ తీసుకుంటుంది. యావరేజ్ తీసుకున్న టైంలో మీకు కనుక ఎక్కువ కరెంటు బిల్లు వాడుతున్నట్లు వారు కనుక గుర్తిస్తే తప్పకుండా మీకు వచ్చేటువంటి పథకాలు అయితే ఉన్నాయో ప్రధానంగా తల్లికి వందనం కావచ్చు, ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు, ఏ పథకం వచ్చినా సరే అప్పటికి అన్నీ కూడా ఆపేస్తారండి. ఎందుకంటే మీరు బిలో పావర్టీ లైన్లో లేరు కాబట్టి మీకు మీ యొక్క సొంత ఇల్లు ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి. ఒకవేళ కనుక స్థలాలు ఏదైనా ఉన్నట్లయితే కనుక పొలాలు కానీ మాగాని అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు ఉండవలసి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక 2 రకాల భూములు ఉంటే కనుక 2 కూడా 5 ఎకరాల లోపు ఉండాలండి. ఇక అదేవిధంగా మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక 1000 చదరపు అడుగుల లోపు అయితే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి. అద్దెంట్లో ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 4 వీలర్ వెహికల్ కార్ అనేది ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేసినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి. అలా అయిన టైంలో ఏం చేస్తారంటే ప్రభుత్వం మీకైతే సంక్షేమ పథకాలు అయితే ఆపేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. సో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ పథకాల కన్నా సరే ఇవే రూల్స్ అయితే అమలు అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. వైట్ రేషన్ కార్డు అనేది ప్రధానంగా చూస్తారు. ఇక తదితర అంశాలు ఏదైతే నేను చెప్పానో తప్పకుండా ఇవన్నీ చెక్ చేస్తారండి. హౌస్ హౌసింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా సజావుగా అయితే పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. వారికి ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అన్ని పథకాలు కూడా వారైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక దీని తర్వాత ఏ పథకాలు తీసుకొస్తారు ఏంటని చెప్పేసి సో నేను ప్రధానంగా మామూలుగా చెప్పేస్తాను. సో ఇండెప్త్గా అయితే వెళ్ళొద్దు. సో దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం P4 పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. P4 పథకం తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలకైతే 18,000 అయితే నెలకు 1,500 చొప్పున అయితే వారి ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది. కుటుంబానికి ఒక్కరికి సంబంధించి ఒక రేషన్ కార్డులో ఒక్కరికి సంబంధించి ఒక పథకాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీ పథకం ద్వారా వీరికైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకి అయితే బ్యాంకులు అయితే 10 లక్షల వరకు లోన్స్ అయితే ఇస్తున్నాయండి. 10 లక్షల దాకా లోన్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో ఇంట్రెస్ట్ వీరు 10 లక్షల పైన బ్యాంకులకి ఎంతైతే కట్టాల్సి అయితే ఉంటుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క 0 వడ్డీ పథకం ద్వారా ఇన్స్టాల్మెంట్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. అది 2 ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తారా లేదంటే కనుక ఒకే ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తారా అనేది అయితే మనకి ఇంకా తెలియదు. అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి మటుకు డబ్బులు అయితే యాక్యురేట్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే పేర్కొంటుంది. ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు, శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు. ఇక అదేవిధంగా క్యాస్ట్ పరంగా లోన్స్ అయితే ఇస్తున్నారండి. బీసీ లోన్స్, ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్. దీని ద్వారా కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే ఉపాధి పొందొచ్చండి. సో ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. ఉచిత బస్సు ప్రయాణం అయితే తీసుకురాబోతున్నారు. ఇక దీని తర్వాత ఉచిత గ్యాస్కి సంబంధించి చూసుకుంటే కనుక ఆల్రెడీ 2వ గ్యాస్ సిలిండర్ అయితే అందరూ బుక్ చేసుకుంటూ అయితే ఉన్నారండి. దీనికి సంబంధించి ఇంకా చాలామందికి డబ్బులు అయితే పడలేదు. ఆ యొక్క డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక 3వ సిలిండర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. రాష్ట్రంలో
ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కూడా విద్యార్థులకు సంబంధించి అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో వరుసగా ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. వరుసగా ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అన్ని పథకాలు కూడా వస్తాయండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.